वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి ఆచార్యత్రయం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి యొక్క ఉద్దేశ్యం, కార్యవైఖరి అన్నీ కూడా ఒకే రీతిగా ఉంటాయి. ఉద్దేశ్యం ప్రజలలో భక్తి, జ్ఞానం మరియు సమాజ సేవ, గృహంలో మనం ఆచరించవలసినటువంటి వ్యక్తిగత ధర్మాలు, వీటిని పునర్జీవితం చేయడానికి కోసం కాంచి మహాస్వాములు ఎక్కడ సంచారం చేసినా సమిష్టిగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సత్కార్యాలు వారు చేస్తూ ఉంటారు. శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాములు వారు 1978 నుండి 84 వరకు వృద్ధాప్యంలో దక్షిణ దేశ యాత్ర కైగొన్నారని ఇంతకుముందే మీకు సెలవిచ్చాను. 1979లో కాంచి మహాస్వాములు వారు హుబ్బళి దగ్గర ఉన్నటువంటి ధార్వాడ్ అనే ప్రదేశంలో ఉన్నారు. అక్కడ గొప్పదైన విద్వత్ సభలు జరిగాయి, సదస్సులు జరిగాయి. అలానే మహాస్వాములు వారు బెల్గాం అనే ప్రదేశానికి వెళ్ళారు. బెల్గాం చాలా గొప్ప ఊరది, విశేషమైన వ్యాపార కేంద్రం. అక్కడ మహాస్వాముల వారు దర్శించడానికి కోసం గ్రీస్ మహారాణి మరియు ఇటలీ మహారాణి వీళ్ళందరూ కూడా మహాస్వాముల వారి దర్శనానికి రావడం అనేది అక్కడ విశేషంగా ప్రాచుర్యం పొందింది. అక్కడి వారు అనుకున్నారు, స్వాముల వారికి ఇంతటి పేరుందా, మనం ఈ ఊర్లో ఉండి కూడా మనం స్వాముల వారిని దర్శించుకోలేకపోతున్నాం, దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చాలామంది మహాస్వాముల వారిని దర్శనానికి వచ్చడానికి ప్రారంభించారు. అక్కడ ఉన్నప్పుడు శంకర జయంతి అనే కార్యక్రమాలు కూడా మహాస్వాముల వారు ఏర్పాటు చేశారన్నమాట. పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి వచ్చేటువంటి వారు. ఇలా ఉండగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి ఆరాధనా దినం, సామాన్యంగా మనం శంకర జయంతి చేస్తాం, కానీ ఆరాధన అనేది మనం ఎక్కడ ఆచరిస్తున్నట్లుగా మనకు
తెలిసి రావటం లేదు. అయితే పంచాంగంలో వారు ఎప్పుడు భగవత్ సాన్నిధ్యాన్ని చెందారనేటువంటిది వ్రాసి ఉంటుంది. వారు విదేహముక్తి చెందారు. అప్పుడు మహాస్వాముల వారిని దర్శించుకోవడానికని ధారవాడలో ఉన్నటువంటి ప్రముఖ పండితులు శ్రీయుత బాలచంద్ర శాస్త్రి గారు వచ్చి స్వాముల వారిని దర్శించుకుంటున్నారనమాట. అనేకమైన పండితులు వచ్చినప్పుడు మహాస్వాముల వారు పంచాంగం చూస్తూ ఈరోజు ఏమి తిథి అని అడిగారు. ఈరోజు ఆదిగురు శంకరాచార్యుల వారి యొక్క పుణ్యదినము ఆరాధన అని చెప్పారు. అవునా, అయితే మనం ఆచరించవచ్చు కదా అని అన్నారు. అయితే స్వామివారు చెప్పిన తక్షణం ఇంకేముంది, అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అది ఒక లీల మాదిరిగా బెంగళూరు నుండి వస్తున్నటువంటి కొంత భక్తులు వాటికి ఆరాధన అనుకోకుండా స్వాముల వారికి నివేదించాలనేటువంటి ఎన్నో పూజా కైంకర్యానికి కావాల్సిన వస్తువులను తెచ్చారు. అవన్నీ కూడా ఆరాధనకు ఎంతో ఉపయోగపడ్డాయి అన్నమాట. వారు ఒకవైపు విశాలమైనటువంటి ఆ ప్రదేశంలో ఆరాధన కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండగా స్వాముల వారు ఒక పరిచారకుని పిలిచి మీరు ప్రత్యేకంగా ఇంకో దగ్గర చేయండి అన్నారు. వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఒకటి చేయడమే బరువుగా ఉంటే రెండవ చోట మరి ఒక్కటి చేయమని ఎందుకు అంటున్నారంటే స్వాముల వారు అన్నారు, శ్రీ బాలచంద్ర శాస్త్రి గారి మాతృదేవి నిర్యాణం చెంది ఇంకా ఒక సంవత్సరం కాలేదు. ఆయన మాతృదీక్షలో ఉన్నారు. కావున ఆయన ద్వారా చేయించడము సరి అనిపించటం లేదు. అది చెప్పాము కాబట్టి ఇంకా ఆయన గౌరవంతో చేస్తున్నారు. మన మధ్యలో వెళ్ళి దాన్ని ఆపడం గౌరవం కాదు. అందుకోసం మీరు ప్రత్యేకంగా ఇంకో చోట కూడా చేయండి, మీరు భక్తులుగా మీరు చేస్తే మంచిది అన్నారు. ఈ విధంగా కొద్ది కొద్ది దూరంలోనే ఆరాధన ఉత్సవాలు స్వామివారి ద్వారా ఆశీస్సుతో జరుగుతున్నాయి. అప్పుడు బెంగళూరు నుండి వచ్చినటువంటి తమిళ వారు మరియు కన్నడ భాష కూడా ఆయనకు వచ్చు. ఆయన పిలిచి శాస్త్రి గారు మీరు ఈ యొక్క ఆరాధన మరియు పితృకార్యాలు వీటి గురించి కాస్త చేరిన జనానికి అంతటి ఉపన్యాసం చెప్పండి అని స్వాముల వారు అన్నారు. సరైన స్వామివారి ఆజ్ఞతో ఆయన వెళ్ళి అక్కడ చేరినటువంటి గుమికూడిన భక్తు సమూహంలో కన్నడ భాషలో ఆయన ఆ యొక్క పితృకార్యాలు వాటి గురించి చెప్తూ మధ్యలో ఒక చిన్న హాస్యం మాదిరిగా ఒక కథని చెప్పాడు. అది అక్కడ ఉన్నటువంటి ఇద్దరికి నచ్చలేదు అది. ఎందుకంటే గంభీరమైన విషయంలో ఇటు విధంగా హాస్యంతో పితృకార్యాన్ని చెప్పడం అనేది ఆయన ఒకరి వచ్చిన వారి శ్రోతల్లో కొంచెం మనసుకు నచ్చలేదు. స్వాముల వారి దర్శనానికి వచ్చినప్పుడు స్వాముల వారితో ఆ చెప్తున్నటువంటి వక్త కొంచెం విషయం వేరేగా ఉంది అని అన్నారు. స్వాముల వారు సరే అని ఆ తర్వాత ఎవరు ఉపన్యాసం చెప్పారో ఆయన పిలిచారు. పిలిచి ఏదో నవ్వు తమాషగానే హాస్యంగానే చెప్తున్నారు. మధ్యలో గంభీరమైన విషయంలో హాస్యం ఏమైనా బాగుంటుందా అన్నారు. స్వాముల వారి యొక్క ఈ మాట కొంచెం మనసు విరిగి ఆయన ఏమన్నాడు, ఇంక మీదట నేను ఉపన్యాసం చెప్పను, కర్మకాండ గురించి చెప్పను అనేశారు. స్వాముల వారు అతన్ని కూడా సముదాయిస్తూ పితృకార్యము అని మాటికి అలా అనకు, పితృపూజ అనను అని ఆయన సమాధానపరిచి విషయం చెప్పేటప్పుడు అనుబంధ చతుష్టయం అని ఉంటుంది. విషయము, అధికారి, ప్రయోజనము మరియు చేయవలసినటువంటి ఆ యొక్క విధి విధానం అని 4 ఉంటాయి. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. వచ్చిన శ్రోతల్లో కూడా అధికారం చూసి మనం ఆ విషయాలను ప్రస్తావించాలా అని చెప్పారు. అదేవిధంగానే నా సొంత విషయానికి వస్తే నేను మొదట్లో ఉపన్యాసాలు చెప్పేవాడిని కాదు. నాకు తెలిసినా కూడా నేను మౌనంగానే ఉన్నాను. స్వాముల వారు చెప్పేవరకు నేను చెప్పకూడదు అని. అది అలాంటి ఒక సమయం కలిసి వచ్చింది. కృష్ణా పుష్కరాల సమయంలో స్వాముల వారు మొదటిసారిగా శంకర విజయ స్వాముల వారు విజయవాడలో కొన్ని ధార్మిక విషయాలపైన ఉపన్యాసం చెప్పమని అన్నారు. సరే, శ్రీవారి ఆశీర్వాదంతో నేను చెప్పడం ప్రారంభించాను. అక్కడ వచ్చిన శ్రోతలు చాలా బాగుంది అని దానివల్ల నాకు ఇంకా బాధ్యత ఏర్పడింది. ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందులో మఠానికి సంబంధించిన విషయాలు చాలా వరకు నేను గ్రహించాల్సి ఉంది అని వచ్చినటువంటి
భక్తుల్లో అంటే మఠానికి సంబంధించినటువంటి పూర్వంలో ఉన్నటువంటి భక్తులు వారి దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు నేను సేకరించుకొని ఎక్కువగా ఉత్సాహంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసేవాడిని. తర్వాత శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఎవరినైనా ఏదైనా కార్యక్రమం అప్పచెప్తే ఇతరులకు అది ఎలాంటి ఇష్టం ఉందా, బాగా చెప్తున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆయన తన దగ్గర ఉన్న పరిచారకులను అడిగేవారట. తర్వాత తనను కలిసేదానికి వచ్చిన వాళ్ళకు దగ్గర నాగభూషణం ఎలా చెప్తారు, పర్వాలేదా అని. అంటే ఇంతమంది దగ్గర స్వాముల వారు అభిప్రాయాల్ని సేకరించి ఆయన పర్వాలేదు చెప్పగలడు అని. అంటే ఎందుకు ఇలా అంటే స్వాముల వారు ఇంత ఆలోచన చేసి ఎందుకు గాని చెప్తారంటే, ఏదైనా విషయం చెప్పేటప్పుడు సమయము మరియు అది శ్రోతలకు ఉపయోగపడాలి. అది ఉపయోగపడినప్పుడే అది చెప్పినప్పుడు దాని ప్రయోజనము సిద్ధిస్తుంది అని. ఒకసారి ఉపన్యాసం ఒక దగ్గర చెప్తున్నప్పుడు నేను వేదములను దొంగలించిన వారు అని చెప్తూ ఒక రాక్షసుని పేరు ఏదో అలవోకగా అలా తప్పుగా ఉచ్చరించానమాట. స్వాముల వారు పూజా కైంకర్యంలో ఉన్న ఒక్కవైపు ఆయన దృష్టి చెప్పేటువంటి వారిపైన ఉంటుంది. ఎందుకంటే ఏ విషయం కూడా పొల్లుపోకూడదు. చెప్పేటువంటి వక్త ఏమనుకుంటారంటే అంత గ్రహించుకోర్లే అనేటువంటి అభిప్రాయం ఉండకూడదు వక్తలలో. ప్రతి ఒక్కరికి కూడా చాలా శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే మరాఠీలో ఒక మాట ఉంది, శ్రోత వక్తాచ దుర్లభ అని. శ్రోతలు వక్త కంటే దుర్లభమైన వారు అనమాట. వాళ్ళు దొరకడమే అదృష్టం. ఆ విధంగా చెప్పినప్పుడు స్వాముల వారు నన్ను ఎప్పుడు పిలిచి ప్రత్యక్షంగా నీవు ఇలా తప్పు చెప్పావు, ఇలా చెప్పకూడదయింది అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ రెండవ విషయము, నీవు ఈరోజు ఈ ఉపన్యాసంలో ఈ విషయాన్ని చెప్పును కూడా ఆయన అనలేదు. అది ఆయనే ప్రేరణ ఇవ్వడం, అలా చెప్పడం. మరి ఇక్కడ పొరపాటు దొరికింది కదా, దాన్ని ఎలా సరిదిద్దారంటే, స్వాముల వారు వేరే ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆయన తమ అనుగ్రహ భాషణలో విషయాలు చెప్తూ వేదము అనే విషయం వచ్చినప్పుడు నా వైపు ఇలా చూశారు. ఆయన చూసి ఆ యొక్క వేదములను అపహరించిన వాడు పురాణాల్లో సోమకుడు అనేటువంటి అసురుడు అని చెప్పి నా వైపు ఇలా చూశారు. అప్పుడు నాకు అర్థమైంది, నాకు వెనకటి ఉపన్యాసంలో ఒక దగ్గర నేను దీన్ని తప్పుగా చెప్పాను, అంటే ఇంకా నేను దానిపైన అభ్యాసం చేయాల్సి ఉంది అనేటువంటి గ్రహణము ఆయన మనకు అందిస్తారనమాట. దీన్నే శృతిమెత్తగా చెప్పడము అని అంటారనమాట. అలానే మరి ఒకసారి ఏం జరిగింది, కోవూరు అనే ప్రాంతంలో వెళ్ళాము. ఆ రోజు నా అదృష్టం, స్వాముల వారు ఉదయాన్నే వస్తూ ఈరోజు ఈ యొక్క శంకరమఠం గురించి చెప్పు అన్నారు. నాకు ఆశ్చర్యమైంది, ఎప్పుడు ఆయన ఏ విషయం కూడా చెప్పలేదు అలా. సరే, దాని గురించి నాకు తెలియాలి కదా. అప్పుడు ఏం చేశాను, దాన్ని బాగా తెలిసిన వారు ఎవరున్నారని చెప్పేసి మన శ్రీకార్యం శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు దాని గురించి చెప్పండి అని అడగడం, ఆయన ఎంతో ప్రేమతో పూర్వ విషయాలన్నీ కూడా నాకు తెలియజేశారనమాట. ఆ రోజు దానికి ఇంక కొంచెం చేర్చాను. అందుకే ఆయన చల్లా విశ్వనాథ్ శాస్త్రి గారు అంటారు, నాగభూషణం కొంచెం చెప్తే చాలు మిగతా విషయాలన్నీ ఆయన సేకరించుకొని చాలా చక్కగా చెప్తారు అని నాకు దీవించారు ఆయన. అలానే ఆ రోజు ఉపన్యాసం చాలా చక్కగా చెప్పడంతో అక్కడ ఏం జరిగింది, స్వాముల వారు బాగా చెప్పావు అనడానికి అక్కడ ఒక లీల జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు వచ్చి నా దగ్గర ఉపన్యాసం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క పాత్రికేయుడు నన్ను అడిగాడు, మీరు ఏ ఊరండి, మరి కోవూరు గురించి నేను ఎన్నో లేఖనాలు రాశాను, అయితే ఆ విషయాల కంటే ఎక్కువగానే మీరు రాశారు, చూడండి నేను ఈరోజు పేపర్లో రాసుకొచ్చాను, కానీ నాకంటే ఎక్కువ విషయాలు సోదాహరణంగా మీరు వివరించారు అన్నాడు. దయచేసి నేను ఈ పేపర్ని తీసుకుందునా అంటే, సరే సార్ ఫోటో చేసుకోండి దీన్ని అని అన్నాను. అంటే దీని ద్వారా మా స్వాముల వారు ఏం చెప్తున్నారంటే, నాకు విషయం అనేటువంటి తెలుసుకోవాలంటే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రతి ఒక్కరూ మన గురువులే. ఆ గురువుల ద్వారా మనం తెలుసుకొని అది భగవంతుని కైంకర్యము చేసినట్లుగా మనం చేసినప్పుడే ఆ యొక్క సంభాషణ, ఒక ప్రవచనం అనేటువంటిది అది ప్రయోజనకారి అవుతుందని స్వాముల వారు దీని ద్వారా నాకు నిరూపించారు. అంటే విషయ సంగ్రహణ చాలా ముఖ్యం, తర్వాత దానిపైన సాధన ముఖ్యం, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వాక్కులో ఆ యొక్క సద్గురు యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనం ఏ విషయాన్ని కూడా విశేషంగా చెప్పడానికి సాధ్యం కాదు. అందుకే కాంచి కామకోటి పీఠంలో ఇంద్ర సరస్వతిని వాళ్ళకి యోగ పీఠంలో పట్ట ఉంది. అంటే ఇంద్రియములు జయించిన వారనియు మరియు దేవేంద్రుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా ఈ యొక్క సమస్త రాజ్యాన్ని వారు పరిపాలిస్తున్నారనియు మరియు
మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహం వారిపైన ఉంది. తద్వారా మనం కూడా వారి అనుగ్రహంతో వాణిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలుసుకున్నట్లయింది ఆత్మీయులారా. కావున ఈ విషయాలన్నీ ఏదైతే సద్గురు ముఖంగా నేను ఈరోజు మాట్లాడిన విషయాలన్నీ కూడా వారి పాదపద్మములకే నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర.